మనం ఎవరైనా డబ్బులు బాగా సంపాదించాలనుకుంటాము. దానికి కారణం ఏంటంటే మన అరచేతిలో చూసుకోవాలి. మనం డబ్బు సంపాదిస్తామా సంపాదమా. ఇక్కడ ఈ శనివేలు అంటాము, పెద్ద వేలు. శనివేలు అంటే ఇక్కడ పెద్ద వేలు నుంచి ఒక నిలువు రేఖ, దీని భాగ్యరేఖ అంటాము. ఈ కంకణ రేఖల వరకు ఒక రేఖ ఇలా పైకి ఉండాలి. అలానే ఉంగరం వేలు నుంచి ఈ సూర్యవేలు అంటాము. ఉంగరం వేలు నుంచి ఒక రేఖ కూడా ఇట్లా కిందికి ఉండాలి. ఎవరికైతే ఈ రెండు రేఖలు బ్రాడ్ గా పెద్దగా ఉంటాయో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. కోటీశ్వరులు ఇట్లనే జన్మిస్తారు. పుట్టినప్పటి నుంచి డబ్బులు ఉంటాయి. అలా కాకుండా ఈ ఒక్క భాగ్యరేఖనే ఇక్కడ వరకు అయితే స్టార్ట్ అయితే అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి కంకణరేఖలు స్టార్ట్ అయితే పుట్టినప్పటి నుంచి డబ్బుకి ఇబ్బంది రాదు. అని బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు సంపాదించి బాగా కరోడ్పతిగా ఉండాలనుకుంటే ఇక్కడ ఉంగరం వేలు కింద కూడా ఒక రేఖ ఉండాలి. ఆ రేఖ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అప్పటిదాకా డబ్బులు ఉండవు. చిన్నప్పటి నుంచి కింది దాకా ఉంటే చిన్నప్పటి నుంచే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటాడు. లేకపోతే హృదయ రేఖ పైననే కట్లుగా ఉంటే ఆ దశ వచ్చినాక 30, 35, 40 సంవత్సరాలు వచ్చినాక డబ్బు బ్యాలెన్స్ ఉంటుంది. అప్పటిదాకా డబ్బులు ఉంటాయి కానీ ఖర్చులకు మందమే వెళ్తాయి. తనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని వస్తాయి. ఎవరో ఒకరు ఇస్తారు, అవసరం తీరుతుంది, చదువుకుంటారు, బాగా డబ్బులు వస్తాయి. ఈ రెండు రేఖలు ఉండాలి. ఈ రేఖలు ఉన్న వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు.